ఆమేన్. పరిశుద్ధ లేఖన భాగం నుండి దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము చదువుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయము 21వ వచన భాగాన్ని మనం గమనిద్దాం. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావుకుండును. చాలు 26వ వచనం, 25, 26 వచనాలు. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఇక అటు ఇటు తిరిగే వాళ్ళ నుండి ఇప్పుడే తిరగండియా. ఇక వాక్యం ప్రారంభించినాక అలర్ట్గా ఉండాలి. అక్కడ కూర్చునే వాళ్ళు అక్కడ కూర్చోవాలి. ఇప్పుడే సర్దుకునే వాళ్ళు సర్దుకుని దయచేసి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నా అంశము దేవునిని చూచే కన్నులు. అందరు చెప్పండి ఆ మాట. దేవునిని చూచేటువంటి కన్నులు. దేవుణ్ణి మనం ఎలా చూడాలి? ఏ కన్నులతో చూడాలి? ఏ మనసుతో చూడాలి? అందరూ దేవుణ్ణి చూస్తూ ఉన్నారు. అందరము ప్రభువుతోనే నడుస్తూ ఉన్నాం. మనమందరము కూడా యేసులో కొనసాగుతున్నాం. అయితే రాత్రి వేళ దేవుడు మనకిస్తున్నటువంటి అంశం ఏమిటంటే, దేవుణ్ణి నీవు ఎలా చూస్తున్నావు? దేవుని నీవు ఎలా చూస్తున్నావు? మనం ఎలా చూస్తే మనకు దేవుడు అర్థమవుతాడు అనే కోణంలో ఈ రాత్రి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. సూర్యుని ఎవరు కూడా డైరెక్ట్గా ఈ భూమి మీద ఎవరు చూడలేరు. ఈ భూమికి వెలుతురిస్తున్నటువంటి సూర్యుని ఎవరు కూడా డైరెక్ట్గా చూడలేరు. ఈ భూమి పైన ఉన్నటువంటి ప్రతి వస్తువునైనా దేనినైనా చూడాలి అంటే సూర్యుడు లేకుండా మనం చూడలేం. సూర్యుడు లేకుండా మనము చూడలేం. సూర్యుడిని మనం ప్రత్యక్షంగా చూడలేము. భూమి మీద దేన్నైతే మనం చూడాలి అని అనుకుంటామో చెప్పండి, సూర్యుడు లేకుండా మనం దేన్ని కూడా మనము చూడలేం. అలాగే దేవుణ్ణి మనం చూడాలి అంటే నీ జీవితము, నీ భవిష్యత్తు, నీ యొక్క కుటుంబ వ్యవస్థ, నీ సంసార జీవితము, నీ యొక్క ప్రతి ఒక్క సమాజము ఎదుటటువంటి నీ స్థితిని నువ్వు చూడాలి అంటే నువ్వు చూసే విధానములో మార్పు రావాలి. మనం ఎలా చూస్తున్నాం ఈ సమాజాన్ని? దేవుణ్ణి చూసే విధానములో మనం చూడకపోతే దేవుడు మనకు అర్థం కాడు. దేవుని చూసే రీతిగా దేవుని చూడలేక అపార్థం చేసుకుంటే సమాజం అర్థం కాదు, కుటుంబం యొక్క విలువలు అర్థం కావు, మన భవిష్యత్తు మనకు అర్థం కాదు. మనం ఎలా బ్రతుకుతున్నామో, మనుషుల్లాగా బ్రతుకుతున్నామా, సమాజంలో మనకంటూ ఒక స్థానం ఉందా, సమాజంలో మనకంటూ ఒక విలువ ఉందా, ఈ భవిష్యత్తు గురించినటువంటి జీవితం యొక్క విలువ నీకు అర్థం కావాలి అంటే మొదటిగా నీవు దేవుని చూసే విధానము నువ్వు నేర్చుకోవాలి. మనమందరము దేవుని చూస్తూ ఉన్నాం. మనమందరము క్రైస్తవ జీవితంలోనే మనం కొనసాగుతూ ఉన్నాం. మనమందరము కూడా దేవుని చూసేటువంటి స్థితి మనకుంది. అయితే దేవుణ్ణి మొట్టమొదటిగా మనం చూడాలి. ఎందుకంటే సమస్తము ఆయన అయి ఉన్నాడు కనుక, సమస్త మూలానికి ఆధారము ఆయనే కనుక మనం ఏ విధంగా ప్రభువుని చూస్తున్నాం. ఈ రాత్రి మన అంశం పేరేంటి? దేవుని చూసే కన్నులు.
మనం ప్రభువును ఏ విధంగా చూడాలి? చాలామంది కన్నులు ఏదైతే చూస్తున్నాయో చూసేవారికి అది బాగానే అనిపిస్తుంది. ఉదాహరణకి ఇలా అడుగుతాను నేను, ఏదైనా పెళ్లి చూపులకు వెళ్ళారనుకోండి, ఆ అమ్మాయి చాలా నల్లగా ఉంది, పొట్టిగా ఉంది, అందవికారంగా ఉంది. పెళ్లి కుమారుని పక్కన ఉన్నటువంటి వాడు ఆ వ్యక్తితో చెప్తాడు, అరే బాబు ఆ అమ్మాయి ఏమంత బాగలేదంటే వాడంటాడు నాకు నచ్చింది అంటాడు. అంటే వాడు చూసే కన్నులలో ఏముంది? ఆ అమ్మాయి వాడికి ఒక అందమైన రూపంగా కనబడింది. అమ్మాయి వాడికి ఒక అందమైన ముఖదర్శనంతో ఆ అమ్మాయి కనబడింది. అందుకనే రాత్రి వేళ మనం ఏ మనసుతో ప్రభుని చూస్తున్నాం, ఏ కన్నులు కలిగి మనం ప్రభుని చూస్తున్నాం, ప్రభువుని అపార్థం చేసుకునే ఆ యొక్క చూపు మనకుంటే మన భవిష్యత్తు అగోమగోచరమైంది. మన కుటుంబాన్ని మనం కట్టలేము, మన బిడ్డలను మనం కట్టలేము, మన విలువైన వ్యక్తులుగా సమాజంలో బ్రతకలేము. అందుచేత దేవుణ్ణి చూసే కన్నులు మనకు కావాలి అని దేవుని యొక్క వాక్యం ద్వారా మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదివిన లేఖన భాగంలో అందరికీ తెలిసిన వాక్యమే, ఇది కొత్తదేం కాదు. సండే స్కూల్ పిల్లలైనా, యవనస్తుల కూడికలైనా, ఎవరైనా యేసు ప్రేమించిన, బహుగా ప్రేమించిన, బహుగా ఇంటికి వెళ్ళిన, బహుగా ఓదార్చిన కుటుంబం ఏదైనా ఉన్నదంటే బేతనీయలో ఉన్న మరియ మార్తల యొక్క కుటుంబం. ఈ స్టోరీ మీకు అన్న చెప్పాలో లేక అక్కర్లా. నాకు ఏది కావాలో, ఈ వాక్యానికి ఏది ఆధారమో, మీకు నాకు ఏమి కావాలో ఆ వర్షం మాత్రమే తీసుకుంటున్నాను. ఈ 21వ వచనంలో ఏమని రాబడిందంటే, చదవండి ఆ మాట దయచేసి. లాజరు మరియల యొక్క సోదరైనటువంటి మార్త యేసుతో ఏమందంట, ప్రభువా నీవు ఇక్కడ ఉండినలా నా సహోదరుడు చావకుండును చాలు. ఏమందంట ప్రభువుతో, ప్రభువా నీవు ఇక్కడ ఉండినలా నా సహోదరుడు చావకుండును. ఇది యేసును చూస్తున్నటువంటి మార్త. యేసును తన కన్నులతో, తన మనసుతో, తన హృదయంతో, తన ఆలోచనతో చూస్తున్నటువంటి మార్త అడుగుతున్న మాట ఏంటంటే, అయ్యా నా సహోదరుడు నువ్వు ప్రేమించిన లాజరు చనిపోయి నేటికి ఎన్ని రోజులైందంట? లాజరు ఎక్కడున్నాడు? ఇప్పుడు సమాధిలో ఉన్నాడు. సమాధిలో ఉన్నాడు. జాగ్రత్తగా మనం యేసును చూస్తే మన విలువ మనకు అర్థమైంది. మనం చూసే విధానంలో మన భవిష్యత్తు ఆధారపడి ఉంది. మనం చూసే కోణంలో మన కుటుంబం ఆధారపడింది. యేసును చూసేటువంటి మన ఆలోచన మీద మన భక్తి జీవితం కూడా ఆధారపడి ఉంది. అయితే మార్త అంటున్న మాట, యేసయ్యా నీవు కానీ ఇక్కడ ఉండినేలా నా సహోదరుడు చచ్చిపోయేవాడు కాదయ్యా. నువ్వు లేవు గనుకలే చనిపోయాడు, నువ్వు లేవు గనుకలే మరణించాడు. ఒకవేళ నీవే ఈ ఇంటిలో ఉంటే వాడికి మరణం వచ్చేది కాదు. ఇది మార్తకున్నటువంటి చూపు. ఎలా చూస్తుంది మార్త యేసయ్యను? ఇక్కడ ఉంటేనే నా సహోదరుడు బ్రతుకుతాడు, ఇక్కడ ఉంటేనే లాజరు బ్రతుకుతాడు. ఎవరుంటే? యేసు ఉంటే. యేసు ప్రభు ఏమన్నాడు? చదవండి 25వ వచనం. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఇక ఎన్నటికీ చనిపోడు. చెప్పండి, ఈ మాట నమ్ముచున్నావా? అమ్మ వింటున్నారా? ఈ మాట నమ్ముచున్నావా? ఆమె అడిగిన ప్రశ్న ఏమిటి? యేసయ్యా నీవు ఇక్కడ ఉంటే ఈ స్థితి వచ్చేది కాదు,
ఈ కుమారుడు ఎప్పుడో చనిపోయేవాడు కాదంటే ప్రభు అంటున్నమాట, మార్తా నువ్వు నన్ను నమ్ముతున్నావా అన్నాడు. ఇక్కడ మనం చూసే విధానం, మనం చూసే కోణము జాతకినాలి. మనం ఎప్పుడు కూడా మన కోణములోనే చూడకూడదు. మనం ఎప్పుడైనా యేసుని యేసు కోణంలోనే చూడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు అర్థమైందా? మనం ఎప్పుడు కూడా మన ఆలోచనతో చూడకూడదు యేసుని. మన కోణములో మనం ప్రభువుని చూడకూడదు. మన యొక్క తలంపులతో, మన ఆలోచనతో ప్రభువుని చూస్తే ప్రభు మనకు అర్థం కాడు. నేను ఇలా అంటాను, నా కళ్ళజోడు పెట్టుకొని చూస్తే ప్రభు నాకు అర్థం కాడు. నా కళ్ళజోడులో నుండి ప్రభువుని చూస్తే ఆయన ఆశ్చర్య కార్యాలు, ఆయన అద్భుతాలు, ఆయన చేసిన మేలులు, ఆయన చేసిన మహత్కార్య ఆశ్చర్యములు నాకు అర్థం కావు. యేసు కన్నులతో చూస్తే, యేసు అద్దాలు పెట్టుకొని చూస్తే ఆయన ఏమిటో నాకు అర్థమవుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు అంటున్న మాట, మార్తా విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కడు మరలా తిరిగి బ్రతుకుతాడు, ఈ మాట నమ్ముచున్నావా అని ప్రభు అడిగాడు. యేసయ్య కన్నులతో మనం చూస్తే ప్రభు అంటున్న మాట, మార్తా ఒక మనిషి మరణము తర్వాతనే కాదు, మరణానికి ముందు కూడా నేనే దేవుణ్ణి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టి హల్లెలూయా, హల్లెలూయా. మార్తా ఏమనుకుంటున్నావు? చనిపోక ముందు మహత్కార్యాలు చేసేవాడను నేను, చనిపోయిన తర్వాత కూడా తిరిగి బ్రతికించేవాడను నేనే. నువ్వు ఏ కళ్ళతో చూస్తున్నావు? ఏ హృదయంతో ప్రభువుని చూస్తున్నావు? ఏ ఆలోచనలు ప్రభు చూస్తున్నావు? కేవలము ప్రభువుని మన కోణంలో చూస్తే ప్రభు మనకు అర్థం కాదు. ఆయన భక్తి అర్థం కాదు, ఆయన విలువల అర్థం కాదు. మనం మన కోణంలో నుండి ప్రభువుని చూస్తే మన భవిష్యత్తు మనకు అర్థం కాదు, మన ప్రవర్తన మనకు అర్థం కాదు, మనం ఎలా జీవిస్తున్నాం మనకు అర్థం కాదు. ప్రభు యొక్క కోణంలో మనం చూస్తే ఆయన ఏమిటో మనకు అర్థమవుతాడు. ఆయన గొప్పతనం ఏమిటో మనకు అర్థమవుతుంది. ఆయన అద్భుతాలు ఏమిటో, ఆయన ఆశ్చర్యకార్యాలు ఏమిటో అంటాడు. మార్తా ఇంకా నీకు నమ్మకం లేదా మార్తా? నీ ఒకసారి నీ చూపు కాదు, కార్యాలు జరుగుతాయంటావా? ప్రార్థన చేసిన జరుగుద్ది అంటావా? నా లోనది కదా చనిపోయి యేసయ్య ఇప్పుడు వచ్చాడు, ఒకవేళ బ్రతుకుతాడా అంటావా? అంటే ఏ కన్నులు ఇవి? మానవ కన్నులు. అంటే ప్రభువుని మనం ఎలా చూడాలి అంటే ప్రభు కన్నులతో మనం చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుచేత ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రాత్రి మనకు అర్థం కావాలి అంటే ఆయన కోణములో మనం చూడాలి. మనం అంటాం కదా, కొంతమంది చూసిన దాన్ని మంచిగా చెప్తారు, కొంతమంది చెడుగా చెప్తారు. అప్పుడు ఏమంటారంటే చూసే కన్నులను బట్టి అది ఆధారపడి ఉంది. మనం ఏ రూపంలో అంటే ఏ కోణంలో ప్రభువుని చూస్తున్నాం? మనం ఎన్నో సంవత్సరాలుగా మరియా మార్తల యొక్క కుటుంబానికి దేవుడు ఎన్నో అద్భుతాలు చూశారు వారు. కానీ అప్పటికి మార్త అదే కన్నులతో ప్రభువుని చూస్తుంది. ఆమె ఆలోచనతో ప్రభువుని చూస్తుంది, ఆమె జ్ఞానముతో ప్రభువుని చూస్తుంది, ఆమె భక్తితో ప్రభువుని చూస్తుంది. ఈరోజు చాలామందికి ప్రభు అర్థం కావట్లా. ప్రార్థనకు వస్తూ ఉన్నారు, దేవునితో సహవాసం చేస్తూ ఉన్నారు, ప్రభువుని కలిగినట్టుగానే జీవిస్తున్నారు, కానీ దేవుడు అర్థం కావట్లా. ఎందుకో చెప్పనా? దేవుని చూసే రీతిలో నువ్వు దేవుని చూడట్లేదు. దేవుని నీకు అర్థమైతే సమస్తం నీకు అర్థమవుతాయి. దేవుని అర్థం చేసుకుంటే నీ భవిష్యత్తు నీకు అర్థమైంది. దేవుని అర్థం చేసుకుంటే నీ కుటుంబం నీకు అర్థమైంది. దేవుని అర్థం చేసుకుంటే నీ బిడ్డలు నీకు అర్థమవుతారు. మొదటిగా మనం దేవుని అర్థం చేసుకోవాలి. ఈ రాత్రిలో గమనించండి, మనం దేవుణ్ణి ఏ విధంగా మనం చూడాలి, దేవుడు చేసిన దేవుని ఉనికి మనం ఎలా చూడాలి. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, పరిశుద్ధ లేఖన భాగంలో మనం గమనించినప్పుడు లూకా సువార్త 5వ అధ్యాయం, అందరికీ తెలిసిన వాక్యాలనే కొత్త ఏమి చెప్పట్లేదు. లూకా సువార్త 5వ అధ్యాయంలో 5వ వచనం ఇలాగ రాయబడింది.
సీమోను అన్నాడు, ఏలినవాడా రాత్రంతా మేము ప్రయాసపడితిమి. గట్టి సోజములు దేవునికి. ఈ లేఖనాల్లో మనం గమనించినప్పుడు ఆ లూకా సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో సీమోను పేతురు అంటున్న మాట, ఏలినవాడా రాత్రంతా ప్రయాసపడితిమి, మాకేమీ దొరకలేదు. రాత్రంతా ప్రయాసపడితిమి, మాకేమీ దొరకలేదు. అంటే వేటకి వెళ్ళారు, చేపలకి వెళ్ళారు. సహజంగా రాత్రి 12 దాటిన తర్వాత సముద్రం మీదకి వేటకి వెళ్తారు చేపల వారు. రాత్రంతా ప్రయాసపడ్డాం, మాకేమీ దొరకలేదు. దేవుణ్ణి అర్థం చేసుకునే ఆ మనసు మనకు లేకపోతే, దేవుణ్ణి చూసే కోణములో మనము చూడకపోతే మనము కూడా ఇలాంటి స్థితిలోనే ఉంటాం. ఈ బాధలు, ఈ శ్రమలు, ఈ కష్టాలు ఇవి చూసుకొని ఇదే నా భవిష్యత్తు అనుకుంటాను. చాలామందికి నాకే కష్టాలు అనుకుంటారు, నేనే బాధలు పడుతున్నాను అనుకుంటారు. నువ్వు దేవుని అర్థం చేసుకునే ఆ రీతిలో అర్థం చేసుకుంటే దేవుడి రాత్రి నీకు శుభవార్త చెప్తున్నాడు. జాగ్రత్తగా వినాలి. వాక్యం అంటుంది, రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, మాకేమీ దొరకలేదు. అంతకుముందు యేసు ప్రభువు అద్భుతాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. 5,000 మందికి ఆహారం పెట్టాలనుకున్నప్పుడు 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయి వారి దగ్గర. శిష్యులందరూ చూశారు అద్భుతాన్ని. అది 5,000 మందికి పంచిపెట్టాడు ప్రార్థన చేసి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ 5,000 మంది కేవలము పురుషులే. దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు వారి పట్ల. లేని సృష్టిలో శూన్యంలో నుండి దేవుడు సృష్టిని కలగజేసిన వాడు ఆయన ఏమిటో నువ్వు తెలుసుకోవాలి. ఈ రాత్రి ఆయన నీకు అర్థమవ్వాలి. మొదటిగా యేసు నీకు అర్థమవ్వాలి. మొదటిగా యేసు నీకు అర్థమైతే నీ భవిష్యత్తు నీకు అర్థమైంది. యేసు నీకు అర్థమైతే నీ జీవితం నీకు అర్థమైంది. యేసు నీకు అర్థమైతే నీ సమాజం నీకు అర్థమైంది. యేసు నీకు అర్థమైతే నీ సంఘం నీకు అర్థమైంది. యేసు నీకు అర్థమైతే నీ భర్త నీకు అర్థమవుతాడు. యేసు నీకు అర్థమైతే నీ పిల్లలు నీకు అర్థమవుతారు. యేసు నీకు అర్థమైతే నీ భార్య నీకు అర్థమైంది. చాలామంది అంటారు, పెళ్లి చేసుకుని 20 సంవత్సరాలు, ఈరోజు కూడా నా భర్త మనసు నాకు తెలియదు. ఏలినవాడా రాత్రంతా కూడా మేము ప్రయాసపడ్డామయ్యా, మాకేమీ దొరకలేదు అన్నాడు సీమోను పేతురు. పేతురు యేసుని తన ఆలోచనతో చూశాడు. యేసు ప్రభువారి యొక్క కోణంలో చూడలేదు. కానీ దేవుని బిడ్డలారా, ఒక మాట చూడండి దయచేసి. అదే అధ్యాయంలో 8వ వచన భాగం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాల ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడను. ఇప్పుడు అర్థమయ్యాడు ప్రభు. యేసును చూసే కోణంలో చూశాడు పేతురు. మొదటి చూపు యేసును అర్థం చేసుకోలేదు. యేసయ్య ఆ సముద్రంలోనికి వారు వెళ్ళారు. అప్పటికి చేపలేం పడలేదు. వలలు కడుగుట ప్రభు చూశాడు. కాస్త లోపలికి వెళ్ళి లోతుగా మీ వలలు వేయమన్నాడు యేసయ్య. ఇప్పుడు జాగ్రత్త గమనించండి. అక్కడ వలలు వేశారు అని రాబడింది. కానీ కొన్ని చర్చలో ఏమైందంటే వల మాత్రమే తీసుకెళ్ళారంట. ఎందుకన్నారు ఆ మాట అంటే, అక్కడ వలలు ఏమయ్యాయంట, చేపలు పట్టిన తర్వాత అందరు చెప్పాలి, ఒక్క వల కాబట్టి పిగిలిపోయింది. అక్కడ యేసు ప్రభు ఏమన్నాడు, మీరు వెళ్ళి సముద్రములో వలలు వేయమన్నాడు. కానీ ఇది వలలు ఏమనంటే పిగిలిపోయిందట. అంటే ఒక్కటే వేసాడు వల. జాగ్రత్తగా గమనించండి. అయినా కూడా దేవుని బిడ్డలారా, యేసు ఎప్పుడైతే అద్భుతాన్ని చేశాడో సీమోను పేతురు వచ్చి మాట చదవండి. ఏమన్నాడంట ఆయన? సీమోను పేతురు
ఏది చూశాడు? ఇప్పుడు యేసు యొక్క అద్భుతాన్ని చూశాడు. వల కాదు, అక్కడ యేసు మహిమను చూశాడు. ఆయన యేసు గొప్పతనం చూశాడు. యేసు ఏమై ఉన్నాడో ఆయన చూశాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలామందికి భౌతిక సంబంధంగానే ప్రభువుని చూస్తూ ఉన్నారు. కొలతల్లోనే ప్రభువుని చూస్తున్నారు, కొలవల్లోనే ప్రభువుని చూస్తున్నారు, లేవిలోనే ప్రభు చూస్తున్నారు. వారికి భవిష్యత్తు ఉంది. ప్రభువుని చూస్తే, ప్రభువుని చూసే కోణంలో నువ్వు ప్రభువుని చూస్తే ప్రభువు నీకు ఒక ఉజ్వలమైన ఉన్నతమైన జీవితాన్ని ప్రభువు నీకు ఇస్తున్నాడు. ఎప్పుడైతే చేపలు ఆ వలలో విస్తారంగా పడిపోయాయో వెంటనే అంటున్నాడు సీమోను పేమంట, ప్రభువా నేను పాపాత్ములయ్యా, నేను అవిధేయుణ్ణి, నా కళ్ళకు పట్టిన పొరలు ఇంకా రాలిపోలేదు. ఏ చూపు చూసాడంట? అమ్మా ఏ పొరలు ఉన్నాయంట పేతుడికి? చెప్పాలి గట్టిగా. చాలామందికి ఇంకా పొరలు రానట్లా. అహంకారం అనే పొరలు, నాకేంటనే పొరలు, నేనే గొప్ప అనే పొరలు. అంటే ఎప్పుడైతే ప్రభువుని మనము చూసే కోణంలో పేతురు ఎలా చూశాడు? ఇప్పుడు తను ఆలోచనలు, తన తలంపులు మనం చూస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, ప్రభువుని చూసే కోణంలో ప్రభువుని చూడలేదు. ఎప్పుడైతే ప్రభువారు విస్తారమైన కార్యాలను ఆయన చేశాడో వెంటనే పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోమ్మయ్యా, నేను పాపాత్ముని, నేను పనికి మాలవాణ్ణి, నేను అర్హుని ప్రభువా, అనర్హుణ్ణి. నేను నిన్ను చూసేటువంటి విధానం నాకు తెలియదయ్యా. నీతోనే నడిచాను, నీతోనే పయనిస్తున్నాను, నీలోనే ఉన్నాను. నువ్వు ఎంత అద్భుతమైన దేవుడు ప్రభువా. దేవుని స్తోత్రం కలుగుగాక. ప్రభువునందు ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క లేఖనంలో మనం గమనించినప్పుడు ఆయన అనగా సీమోను పేతుడు, నా ఏళ్ళవాడా అయ్యా, మోకాళ్ళ దగ్గరికి వచ్చి పడిపోయాడు. నేనంటాను, మనం ఎక్కడైతే ఓడిపోతామో ప్రభువు అక్కడే మనకు విజయం ఇస్తాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఓడిపోయావో, నువ్వు ఎక్కడైతే ఏ ప్రాంతంలో ఓడిపోయావో, నువ్వు ఏ ఇంటిలో ఓడపుని చూస్తున్నావో అదే స్థలంలో దేవుడు నిన్ను ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను పాపాత్మునయ్యా, నీ కార్యాలే చూడలేకపోయాను ప్రభువా. నువ్వు ఎన్నో అద్భుతాలు చేస్తావు ఈ లోకంలో, ఎన్నో ఆశ్చర్యం జరిగించావు నాయన. ప్రభువా నీలాంటి గొప్ప దేవుణ్ణి నేను చూసే విధానంలో చూడలేకపోయానయ్యా అని ఆయన అంటున్నమాట. నేను పాపాత్ముని ప్రభువా, నేను పాపాత్ముని. చూడండి దయచేసి దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 4వ అధ్యాయంలో, మార్కు సువార్త 4వ అధ్యాయం, మార్కు సువార్త 4వ అధ్యాయము 38వ వచన భాగం. అమ్మా కంగారు పడొద్దు. 38వ వచనం. ఆయన ధోని అమరమున తలగల మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. చాలు, సరే 37 కూడా చదవండి. అప్పుడు 37 అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఎంతో కాలం నుండి వారు శిష్యులు యేసుని వెంబడిస్తూ ఉన్నారు. ఎంతో కాలం నుండి వారు ప్రభువుతో తిరుగుతూ ఉన్నారు. ఎంతో కాలం నుండి పరిచయంలో వారు పాలుబొమ్మలు పొందుకుంటున్నారు. ఒకరోజు యేసుతో వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎవరితో ప్రయాణం? అందరూ చెప్పాలి, ఎవరితోనంట? మనం ఎవరితో ప్రయాణం అంది? నోరు పెగలట్లా. ఎవరితో మన ప్రయాణం? చాలామంది చెప్పట్లా. మనందరి ప్రయాణము యేసుతోనే, కానీ యేసు లేని ప్రయాణం. అర్థమైతే అర్థం చేసుకోండి, అర్థం కాకపోతే నేనేం చేయలేను.
మనందరిలో యేసు ఉన్నాడు అని మనం భ్రమపడుతున్నాం. యేసుల్లో నువ్వు ఉన్నావా? అది నా ప్రశ్న ఈ రాత్రి. మనలో ఉన్నాడు యేసయ్య. ఏం చేస్తాం? అవసరమైతే మోస్తాం, అవసరమైతే కింద పడేస్తాం. నా మాట మీకు అర్థమైందా? యేసయ్య అవసరమైతేనే మనం తీసుకుంటాం. ఇక్కడ అవసరం లేదనుకుంటే యేసయ్యని పక్కన పెడతాం. నేను అంటున్న మాట, యేసయ్య హృదయంలో నీవు ఉన్నావా? యేసయ్య ఓడల్లో ప్రయాణం చేస్తూనే ఉంటావు. కష్టాలు వచ్చిన ఓడలు ఎక్కుతావు, బాధలు వచ్చిన ఓడలు ఎక్కుతావు. చీమ చుట్టుకంటే చాలు ప్రార్థన మానేస్తారు. నీకు అర్థమవుతుంది నా మాట? ఏంటమ్మా ప్రార్థన 3-4 వారాల నుంచి రావట్లేదమ్మా అని అంటే, ఎందుకులేయా? అదేంటమ్మా, నేను వెళ్ళగానే ఫ్యాన్ కట్టేశారంట. అట్ట కూర్చున్నదంట, ఫ్యాన్ కట్టేశారంట. 4 వారాలు ప్రార్థన మానేసింది. దేనికోసం? ఆ ఫ్యాన్ ఆ రోజు బేరింగ్లు పోయి గర తిరుగుతూ ఉంటే, సేవకుడయ్యా అది బాగా శబ్దం వస్తుంది, కాస్త ఆపేయమని చెప్పాడంట. ఆ ఆపిని కూడా ఎవరు? ఆమె బద్ద శత్రువు అంట. అక్కడ వచ్చింది తేడా. ఈనాడు యేసుతో మన ప్రయాణం ఎలా కొనసాగుతూ ఉంది? శిష్యులు యేసుతో ఉన్నారు, వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. 3,000 సంవత్సరంలో యేసయ్య ఎక్కడ కాస్త నిద్రించిన దాఖలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆయన మనుష్య కుమారుడు కనుక ఏదో కాస్త శిష్యులందరూ పైన ఉన్నారులే, కాస్త రిలాక్స్ చేద్దామని ఒకరు బహుశా వెళ్ళాడేమో, నాకు తెలియదు. ఈలోపు సముద్రం ఇదేమొచ్చాయంట. సముద్రం అన్న తర్వాత అలలు వస్తాయి, సముద్రం తర్వాత గాలి వస్తుంది. అవునా కాదా? ఏమో అర్థమవుతుందా? సముద్రం అన్న తర్వాత మన ప్రయాణంలో అలలు వస్తాయి, గాలులు కూడా వస్తాయి. సంసారం అన్న తర్వాత, కుటుంబం అన్న తర్వాత, మనుషుల తర్వాత కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. రావా? ఎందుకు వస్తాయి? మనము మనుషులం కనుక మనం వాటిని అనుభవించాలి. దేవుని వాక్యం అంటుంది, ఇదిగో వారు బయలుదేరి వారు ప్రయాణం కొనసాగుతుండగా ఏమైందని చదవండి ఆ మాట. 37వ వచనం. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. అమ్మ అంటున్నారా? దోణి ఏమైందంట? దేంతో నిండిపోయింది? గట్టి చెప్పాలి. నీళ్ళతో నిండిపోయింది. ఇక ఎప్పుడైతే నీళ్ళతో నిండిపోయిందో, భయాల కంటే భయంకరమైన భయం ఏంటి? నా మాట మీకు అర్థమవుతుందా? భయాలన్నిటిలో అన్నిటికంటే అసలైన భయం ఏంటి అమ్మా? మరణమే, ప్రాణ భయం అంట. అమ్మగారు చెప్తున్నారు, ఏ భయం అంట? ప్రాణ భయం. కోపం వస్తే అప్పుడు ఉండదు, అప్పుడు ఉండదు. కెరోసిన్ మనమే వెలిగిస్తాం, ఫ్యాన్ మనమే ఆఫ్ చేస్తాం, స్టూల్ మనమే పెడతాం. ప్రతి ఒక్కరికి మరణ భయం. వారు ప్రభువుతో ఉన్నవారే, మనము కూడా ప్రభువుతో నడిచేవాళ్ళమే. డాక్టర్ గారిని ఒకవేళ మనం తీసుకున్న స్కానింగ్ 4 సార్లు కిందకు పోయి చూస్తే మన గుండె స్పీడ్కి వెళ్ళిపోద్ది. నా మాట మీకు అర్థమవుతుందా? స్కానింగ్ తీసుకొచ్చావు, డాక్టర్ ఏదో అక్షరాలు కనబడక ఆయన పొరపాటున కింద పోయి 4 సార్లు చూస్తా ఉంటే ఇక సగము గుండె స్పీడ్గా ఇక అయిపోయింది. నా పని ఇంటికి వెళ్తానో వెళ్ళను, ఇక్కడే పోతానేమో, డాక్టర్ గారు ఏం చేస్తాం అన్నట్టుగా మనం ఒక దిగజారుతాం. అక్కడ ఆయన అంటాడమ్మా నీకు ఏమి లేదమ్మా, నాకేం లేదా, నాకు ఇలా డౌట్. మనలా డాక్టర్ గారు అన్నిసార్లు చూసేవింటి నువ్వు చూసే లోపే నా ప్రాణం గాలిలో. మనం ఎవరు బిడ్డలం అక్కడ చెప్పండి రా? ఓడలో ఉన్నవారం, మనం క్రీస్తుతో ప్రయాణిస్తున్న వారం. యేసయ్య పునరుద్ధారణలు తెలుసు మనకు. యేసుతో వారు ప్రయాణిస్తున్నారు. ఆ లేఖను మనం గమనిస్తే చదవండి, దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా. అప్పుడు ఆయన చదవమ్మా.
అక్క 38 సారీ క్షమించండి 38. అప్పుడు ఆయన ధ్వని అమరమున తలగల మీద తలవాల్చుకొని వారు ఆయనను లేపి, బోధకుడా మేము నశించిపోతున్నాము. చెప్పండి ఏంట? బోధకుడా, ప్రభువా, యేసు, అసలు నీకు చింతే లేదయ్యా, మేమేమైపోతున్నాం? చెప్పండి, ఏమైపోతున్నాం? మేము నశించిపోతున్నామయ్యా. ఇంతకీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వారు ఏ ఓడలో ఉన్నారు అమ్మా? ఏ ఓడలో ఉన్నారు? యేసయ్య ఉన్న ఓడలో వారు ఉన్నారు. చెప్పండి ఆ మాట. యేసయ్య ఉన్న ఓడలో వారు ఉన్నారు. ఇంతకుముందు చెప్పే గతంలో మీకు మళ్ళీ చెప్తున్నాను. తండ్రి పాప నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. వారు వెళ్తూ ఉండగా ఆ పిల్ల కాస్త ముందు ఆడుకుంటూ వెళ్తూ ఉంది. తండ్రి ఏదో వెనకాల నిదానంగా నడుస్తూ ఉన్నాడు. కుక్క ఎదురుగా వచ్చి బౌ బౌ అని అరుస్తూ ఉంటే పిల్ల భయపడుతూ ఏడుస్తా ఉంది. ఈలోపు తండ్రి దగ్గరికి వచ్చాడు. ఎప్పుడైతే ఆ పిల్ల దగ్గరికి తండ్రి వచ్చాడో రాయి తీసుకొని కొడుతుందంట కుక్కని. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నాతో ఎవరున్నారు? వారు ఎన్నో అద్భుతాలు చూశారు, కానీ వారికి అర్థమయ్యేలా చేస్తే అలాంటి వాడు. ఈరోజు నీకు కూడా ప్రభు అంటే అర్థమవక నేను అలా జీవిస్తున్నావు. విలువ లేక, భక్తి లేక, ప్రవర్తనలో మార్పు లేక, కుటుంబం దీవెనకరంగా లేక, శ్రమలు ఓర్చుకోలేక, సమస్యలు తట్టుకోలేక నువ్వు భయపడుతున్నావంటే యేసు నీకు అర్థం అవ్వట్లా. అర్థమైతే నీకు ఆ సమస్యలు నీకుండవు. వెంటనే గాలి నిమ్మలమవునుగా కన్నాడు. దేవుని స్తోత్రం కలుగాక. గాలికి అర్థమైంది యేసు ఎలాంటి వాడు. తుఫాను నిమ్మలమవునుగా కన్నాడు. సృష్టికి అర్థమైంది యేసు ఎలాంటి వాడు. ఆయన రూపంలో నిర్మించుకున్న నీకు నాకు దేవుని యొక్క విలువ మనకు తెలియట్లా. అర్థమవుతుందా? దేవుని యొక్క రూపంలో నిర్మించుకున్నాడు మనల్ని. అందుకే అంటున్నాను, ఈ రాత్రి దేవుణ్ణి అర్థం చేసుకోగలిగితే ఈ రాత్రి నీ జీవితం నీకు అర్థమైద్ది. దేవుని అర్థం చేసుకునే నీ బ్రతుకు నీకు అర్థమైద్ది. దేవుని అర్థం చేసుకునే నీ ప్రార్థన నీకు అర్థమైద్ది. యేసుని అర్థం చేసుకుంటే నీ కుటుంబం యొక్క విలువ నీకు అర్థమైద్ది. యేసుని అర్థం చేసుకునే రోజున ఏది నీకు అర్థం కాదు. గాలి, సముద్రము ప్రభుగా లోబడేట. అప్పుడు అనుకున్నమాట, ఈయన ఎలాంటి వాడు, ఈయన ఎలాంటి గొప్పవాడు. అందుకే రాత్రి నేను చెప్తున్నాను, మనం మనోనేత్రాలు తెరవబడాలి. మనం చూసే చూపులలో ఆ యొక్క పాప పొరలు రాలిపోవాలి. అవిధేయత, భయము, ఆందోళన, అవిశ్వాసము అవన్నీ రాలిపోయిన రోజున స్పష్టంగా మన మనోనేత్రాలతో మనం ప్రభుని చూస్తాం. ఆయన ఆశ్చర్యకార్యాలు మనం చూస్తాం, ఆయన అద్భుతాలు మనం చూస్తాం. ఈ రాత్రి చెప్తున్నా, ఆయన అర్థమైతే నీ జీవితం నీకు అర్థమైంది. అట్టి కృప దేవుడు మన దయచేయునుగాక. ఆమేన్.